ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో నాతో అందరితో మాట్లాడాలి. మహోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు. మీరు సర్వశక్తిమంతుడు తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. అయ్యా మేము అలుపులం ప్రభా, మీ పాదాల దగ్గరికి వచ్చాం. మీ మాటల్లో బలం ఉంటుంది దేవా, మీ మాటల్లో శక్తి ఉంటుంది అయ్యా. నాయన ఎండిపోయిన హృదయాలను జీవింపగలు చేయదు నాయన నీ వాక్యం తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నన్ను మరుగు చేసుకోండి, మీ నామం గణపరచుకోండి దేవా. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, న్యాయాధిపతులు ఏలే దినాల్లోనంట యోధా బెత్లెహేంలో కరువు వచ్చిందంట. అంటే న్యాయాధిపతులు అక్కడ అధికారం చేస్తున్నారు. అధికారం చేసే దినాల్లో యోధా బెత్లెహేంలో కరువు వచ్చింది. యోధా బెత్లెహేం అంటే ఏంటి? దేవుడు యేసు ప్రభు వారు జన్మించిన స్థలం అది. అక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక మంది నివాసం చేస్తున్నారు. అక్కడ కరువు ఎందుకు వచ్చింది అంటారు? ఎందు నిమిత్తం అక్కడ కరువు కలిగింది? అయితే అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా దేవుణ్ణి మర్చిపోయారంట. వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేసి వీళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న టయాల్లో దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కరువుని పంపించారంట. వాళ్ళకి బహు భారమైపోయిందంట. అక్కడ కరువు చాలా ఎక్కువ ఉందంట. అంటే తినడానికి కూడా, ఒక పూట తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారంట. అలాంటి టైంలో ఈ కుటుంబం ఉంది, ఎలీమెలెకు కుటుంబం. ఈ కుటుంబం అక్కడ దేవుడి సన్నిధిలో ఎదిగిన కుటుంబం, దేవుడు అంటే తెలిసిన కుటుంబం, దేవుడు యందు భయభక్తులు కలిగిన కుటుంబం. యేసు ప్రభు వారు అక్కడ జన్మించారు, లోకరక్షకుడు అని వీళ్ళకి తెలుసు. అప్పటి వరకు దేవుడు ఆశీర్వాదాన్ని వీళ్ళు పొందుకుంటూ ఉన్నారు. అలాంటి వీళ్ళు ఏం చేశారంటే ఈ కరువు కలవగానే, ఈ కరువు ఎందుకు వచ్చింది, ఏ నిమిత్తం వచ్చింది అని ఆలోచన చేయకుండా ఈ ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని తీసుకుని ఏం చేస్తున్నాడంటే, ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోతున్నాడంట. అంటే చూడండి, కొన్ని టయాల్లో మనకి జాబులు లేకపోయినా ఏం లేకపోయినా ఏం చేస్తాం, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు, ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళు కూడా అలాగా యూదా బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళారంట. అసలు మోయాబు దేశం అంటే భయంకరమైనది. పాపం, విచ్చలవిడిగా పాపం. అక్కడ దొంగతనాలు, వ్యభిచారాలు, ఒకరినొకరు చంపేసుకోవడం, కొట్టుకోవడం భయంకరమైందంట. మోయాబీలు అంటేనే అసలు యేసయ్యకి ఇష్టం ఉండదండి, దేవుడికి. అయితే వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ మేము బ్రతుకుతాము అని అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు చేయవలసిన పని ఏంటి? వీళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్న కుటుంబం, దేవుడిని నమ్ముకున్న కుటుంబం, రక్షించబడిన కుటుంబం. ఒక సమస్య వచ్చింది, ఒక కరువు వచ్చింది. వీళ్ళు ఏం చేయాలి? దేవుడు పాదాలు పట్టుకుని ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది ప్రభు అని అడుగుంటే దేవుడి నుంచి జవాబు వీళ్ళకి వచ్చేమో. వీళ్ళు ఏం చేశారంటే అడగకుండా సొంత నిర్ణయం తీసుకుని అక్కడ యోధా బెత్లెహేంని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళకి ఏమన్నా బాగున్నారా అండి? బాగున్నారా? వెళ్ళకి ఏమైంది? తన భర్తను పోగొట్టుకుంది, తన బిడ్డలను పోగొట్టుకుంది. ఆశీర్వాదంతో వెళ్ళిన వ్యక్తి ఏమైపోయింది తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకుంది. కొన్ని సమయాల్లో మనం అలాగే చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఆశీర్వాదం ఉంటది, మన ఇంట్లో దీవెన ఉంటది, దేవుడి కృప ఉంటది, దేవుడి సన్నిధి ఉంటది. కానీ ఏదన్నా చిన్న సమస్య రాగానే ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తాం, మనుషులు సలహాలు తీసుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడిని నమ్ముకున్న బిడ్డలమై ఉండి కూడా వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాం. అదే పని మనం దేవుడి పాదాలు పట్టుకుని చేస్తే మనకి ఎందుకు జవాబు రాదు? దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వరు? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వదించారు కూడా ఆయన కదా. మరి అంత గొప్ప దేవుడు, ఆయన పాదాలు పట్టుకుంటే నీ సమస్య, నీ బాధ, నీ దుఃఖం ఎందుకు తీరైనా? వీళ్ళు ఏం చేశారంటే ఆలోచించకుండా, దేవుడు పాదాలు పట్టుకోకుండా ఆ పాపం కలిగిన దేశానికి వెళ్ళిపోయారంట. అక్కడ మంచితనం అనేదే లేదండి, భయంకరమైన పాపం. ఒకరినొకరు చంపేసుకుంటున్నారు, భయంకరమైన పరిస్థితి మోయాబు దేశంలో. దేవుడే లేడు వాళ్ళకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే దేవుళ్ళ కింద బ్రతుకుతున్నారంట. వాళ్ళకు వాళ్ళే దేవుళ్ళని తయారు చేసుకుని, వాళ్ళకు వాళ్ళే విగ్రహాలను పెట్టుకుని మనుషుల్ని పూజించుకుంటూ పాపం చేస్తూ విచ్చలవిడిగా ఉన్నారంట అక్కడ. అలాంటి వారి మధ్యలోకి ఈ పరిశుద్ధంగా జీవించిన కుటుంబం వెళ్ళిందంట. ఇప్పుడు చెప్పండి, పాపం ఉన్న చోటకి పరిశుద్ధులు వెళ్తే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారా? పాపం జీవితం వస్తుందా వాళ్ళకి? పాపంలోకే నడిపించబడతారు. పరిశుద్ధులు పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, నీతిమంతులు నీతిమంతులతోనే సహవాసం చేయాలి, భక్తి గలవారితోనే సహవాసం చేయాలి, ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తితోనే సహవాసం చేయాలి. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు, మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. అవిశ్వాసికి పొత్తు లేదు. ఒకవేళ అవిశ్వాసిగా ఉన్న ఆ వ్యక్తి నీ విశ్వాసాన్ని బట్టి మారొచ్చు. అప్పుడు అది ఎలా అవుతుంది? నీ భక్తిని బట్టి మారుతాయి.
వీళ్ళు ఏమైపోయారంటే మంచి భక్తి కలిగిన కుటుంబం వెళ్ళిపోయి పాపాన్ని కోరుకున్నారంట. దేనికోసం? పొట్ట కోసం వెళ్ళిపోయారు వీళ్ళు. ఆకలి కోసం, ఆహారం కోసం. ఏదైతే ఇక్కడ కరువు అయింది ఆహారం, అది అక్కడ సమృద్ధిగా ఉందని వీళ్ళ చెవులో పడిందంట. వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయారు. అది మంచి స్థలం కాదు, దేవుడు ఇష్టపడరు మోయాబీయులని తెలుసు కూడా అక్కడ ఆహారం కోసం వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక భర్తను పోగొట్టేసుకుంది, బిడ్డలను పోగొట్టేసుకుంది. ఆ తర్వాత స్టోరీ చాలా అద్భుతంగా ఉంటదండి. ఎందుకంటే నేను ఇద్దరు స్త్రీలను చూపించాలనుకుంటున్నా. ఆశీర్వదించబడిన స్త్రీ వెళ్ళి పాపంలో పడింది, పాపములో ఉన్న స్త్రీ ఆశీర్వాదానికి వారసురాలుగా వచ్చింది. దేవుడు ఎంత అద్భుతం రాయించారు రూతు గ్రంథం. ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ చూపిస్తున్నారు, స్త్రీల్ని. భర్త తీసుకున్న నిర్ణయం వెనకాల భార్య వెళ్ళిపోయింది. కనీసం ఆగి ఆలోచించి మనం ప్రార్థిద్దాం. మన దేవుడు ఇన్ని సంవత్సరాలు మనకు సమృద్ధినిచ్చారు, ఇక్కడ పోషించారు కదా, ఈ కరువు ఎందుకు వచ్చింది, అసలు మన దేశంలో ఏముంది, ఏం జరుగుతుంది, దేవుడికి విరుద్ధంగా మన కుటుంబం ఏం చేసాం మనమని ఆలోచించలేదంట వీళ్ళు. ఒకవేళ అలా ఆగి ఆలోచించుంటే ఆశీర్వాదం ఇంకొకలాగా ఉండేదేమో. ఆలోచించలేదంట వీళ్ళు. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అక్కడ కష్టాలు, బాధలు, దుఃఖం ఎవరికి చెప్పుకుంటది? ఎవరున్నారు ఇంకా చెప్పుకోవడానికి? భర్త లేడు, పిల్లల లేరు. ఇంకో తప్పు ఏం చేసింది తెలుసా అండి? అన్య దేశానికి వెళ్ళింది. ఆ పాపం ఉండే ఆ దేశంలోకి వెళ్ళి తన పిల్లలిద్దరికి కూడా అక్కడ వ్యక్తుల్ని ఇచ్చి పెళ్లి చేసింది. మనం చాలా సార్లు గుర్తు పెట్టుకోవాలి, దేవుడు నమ్ముకున్న బిడ్డకే ఇచ్చి వివాహం చేయాలి. అన్యులు, మంచి కోటేశ్వర్లు, మంచి ఉద్యోగం ఉంది, లేకపోతే మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మన పిల్లల్ని తీసుకెళ్లాలి, చేతిలో పెట్టకూడదు. అప్పుడు ఏమైపోద్దో తెలుసా? అవిశ్వాసకి విశ్వాసకి జోడు కడితే అక్కడ ఉండలేరు వాళ్ళు సరిగ్గా జీవించలేరు, వాళ్ళ జీవితం మంచిగా ఉండదు. మనం ప్రార్థన చేసుకోవాలి. పిల్లల వివాహాల విషయంలో మనం బాగా ప్రార్థన చేసుకోవాలి. దేవా ఎక్కడ దాచిపెట్టుంచో, ఆ ఎముకలో ఎముకలు ఎక్కడ పెట్టావు తీసుకురాని మనం అడగాలంట. వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్య ధ్యానం చేయాలి, వాక్యం నెరవేర్పు కావాలి మన జీవితాల్లో. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు దేవుడు రాయించి పెట్టారు మన కోసం. నిర్ణయాలు తీసేసుకుంటామని చెప్పి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టారు. ఈ వాక్యాన్ని పట్టుకుని అడగాలంట, కనిపెట్టాలంట దేవుడు పాదాల దగ్గర. ఒక సమస్య మన కుటుంబంలో ఉంటే, భర్త మారకపోతే, భార్య మారకపోతే, అత్తమామల ద్వారా వేధించబడితే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు పాదాలు పట్టుకోవాలి, కానీ బ్యాగ్ పట్టుకొని పుట్టింటికి వెళ్ళకూడదు. మన దేవుడు వాక్యం అలా సెలవివ్వట్లే. నన్ను అడుగు, నువ్వు నా దగ్గరికి రా, నీ సమస్య నాకు చెప్పు అని దేవుడు మాట మనం తెలుసుకోవాలండి. మనం బ్యాగ్ పట్టుకుని కోపంగా భర్త మీద అలిగెళ్ళిపోయాం అనుకో, మీ కుటుంబం విడిపోద్ది, మీ పిల్లలు అనాథలు అయిపోతారు. అలాంటి సిచ్యువేషన్ మన పరిశుద్ధ గ్రంథం మనకు సెలవివ్వట్లే. మన వాక్యం సెలవిస్తుంది, కుటుంబం దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుడికి మహిమ కలుగును గాక. అయితే అక్కడికి వెళ్ళాక ఏమైపోయిందంటే, ఈ కుటుంబాన్నంట రూతు చూసిందంటండి. ఓర్పా ఉంది, రూతు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఎక్కువగా రూతు నయోమిలో ఏం చూసిందంటే, తినక్కడ అక్కడ ఉండడం, ప్రార్థన చేసేదంట నయోమి. ఆ దేశం వెళ్ళాక కూడా తన భర్త పిల్లలు చనిపోక ముందు వీళ్ళు ప్రార్థన చేసుకునేవారంట. ఆ సమృద్ధిలో ఉన్నా కూడా వీళ్ళు ప్రార్థించుకునేవారంట. ఆ పాపపు స్థలంలో ఉన్నా కూడా మొరపెట్టేదంట దేవుడికి. మళ్ళీ ఎప్పుడు అక్కడ మంచి జరుగుతుందో, యోధా బెత్లెహేములో ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందో, ఎప్పుడు సమృద్ధి వస్తుందో అని చెప్పి ఇక్కడ ఉంటా కూడా తను కనిపెట్టేదంట. ఆ కనిపెట్టడంలో ఏమైందంటే, ఈమె రూతు చూసిందంట ఏడని. ఎప్పుడైతే నయోమి పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనుకుందో, ఎప్పుడైతే ఆ ఒక్క నిర్ణయం తీసుకోవాలనుకుందో, అక్కడ కూడా ప్రార్థన చేయలేదు, అక్కడ కూడా దేవుణ్ణి అడగలేదు. అడగకుండానే ఆ దేశంలో ఉండిపోయాం కదా, ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడే పెళ్లి చేసేద్దాం అని చెప్పి ఇద్దరు కుమారులకి పెళ్లి చేసేస్తే ఏమైపోయిందంటే, ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చనిపోయాక సంభాషణ ఎలా ఉందంటే అండి, ఇక్కడ ఇద్దరు కోడళ్ళకి చెప్తుందంట, అమ్మా మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నాకు పిల్లలు లేరు, ఇంకా నేను మీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అన్నా కూడా నాకు కుమారులు లేరు, కాబట్టి మీరు ఇద్దరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, వద్దమ్మా నాతో, నేను నా దేశం వెళ్ళిపోతున్నా. ఎందుకు అన్నదంటే, ఈమెకి చెవిలో పడింది, యోధా బెత్లెహేమును దేవుడు మళ్ళీ దర్శించారు, దేవుడు మళ్ళీ చూశారు, అక్కడ సమృద్ధి వస్తుంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ మళ్ళీ దేవుడు అభివృద్ధి చేశారు, కాబట్టి నేను నా దేశం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదని ఆలోచన చేసిందండి. చేసి మళ్ళీ బయలుదేరుతుంది. కోడళ్ళు ఇద్దరికి చెప్తుందంట, మీరిద్దరూ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అమ్మా అని. పెద్ద కోడలు వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసండి, దేవుణ్ణి తెలుసుకోలేదు.
అన్నాళ్ళు అత్తతో సహవాసం చేసింది, అన్నాళ్ళు ప్రార్థనతో గడిపింది, వీళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారు, కానీ దేవుడిని తెలుసుకోలేదు, దేవుడిని రుచి చూడలేదంట. రూత్ ఏం చేసింది అనుకుంటున్నారు? అత్త చేసేదాన్ని అలా గమనించిందంట. అంటే ఈవిడ జీవం గల దేవుని కలిగి ఉంది, ఈ దేవుడు నాకు కావాలి. ఆ పరిస్థితి ఎందుకు ఆలోచించిందో తెలుసా? తన పుట్టిన మోయాబు దేశం గురించి రూత్కి తెలుసు. అక్కడ అక్రమమే ఉంది, అక్కడ పాపమే ఉంది, అక్కడ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి దగ్గర నేను ఉండకూడదు. ఆ బెత్లెహేము గురించి మా అత్తయ్య చెప్తుంది, యేసు ప్రభు గురించి మా అత్తయ్య చెప్తుంది, ఆయన నిజమైన దేవుడు కావచ్చు, అందుకే నేను అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుందంట. అంటుందంట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, మరణం తప్ప నన్ను వేరు చేయకూడదు. ఎవరిని కనుగొన్నది? యేసు ప్రభు వారిని కనుగొన్నది. ఎవరి ద్వారా? నయోమి ద్వారా యేసు ప్రభు వారిని కనుగొని ఏం చేసిందంటే అత్త కూడా వచ్చేసింది. వచ్చాక అండి ఇక్కడికి చూడండి, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. వచ్చేసింది, అక్కడి నుంచి మోయాబు దేశం నుంచి వచ్చారు, బెత్లెహేముకు మళ్ళీ వచ్చేసారు అనమాట. వచ్చేసి ఇక్కడ నయోమి ఇక్కడ ఒక మాట మాట్లాడుతుందండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా రాజేశాను. ఏమండి, ఎక్కడ సమృద్ధి గలగా వెళ్ళింది? శారీరకంగా భర్తని బిడ్డలను పెట్టుకుని పొట్ట కోసం అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? పాప స్థలంలోనికి. తిరిగి వచ్చి అంటుంది, నేను రిక్తురాలిగా వచ్చాను. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు నడిచిన దారి, నువ్వు వెళ్ళిన స్థలం, నువ్వు కోరుకుని అక్కడికి వెళ్ళావు కదా. కొన్నిసార్లు మనం అలాగే చేస్తూ ఉంటాం. మనం నిర్ణయం తీసుకుంటాం, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాం. చివరికి వస్తువులకి దేవుడి దగ్గరికి వస్తువులకంటాం, దేవా నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు జరిగించావు, నాకు ఉన్నదంతా పోయింది, నేను దేవుడిని నమ్ముకోవడం వల్ల ఉన్నదంతా పోయింది. ఈ మాటలు వస్తాయన్నమాట. తప్పండి, మన దేవుడు అలాంటి ఆయన కదా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఈ భూమి మీద మన ఆశీర్వదించిన దేవుడు, ఆయన మనల్ని దీవించిన దేవుడు, ఆయన బిడ్డలు దుఃఖపడితే చూసే దేవుడు కాదు, ఆయన సంతోషించే దేవుడు కాదు, మనతో పాటు దుఃఖపడే దేవుడు. ఆయన మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే మన పక్కన కూర్చుని ఆయన కూడా కన్నీరు కారుస్తూ ఉంటారంట. అంత మంచి దేవుడు మన దేవుడు. కన్నీరు కారుస్తారు ఆయన కూర్చుని పక్కన. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థన చేస్తున్నాను, దుఃఖంతో ఏడుస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, నా దేవుడు నన్ను చూడట్లేదు, నా పక్కన లేరు, నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటావు. కానీ నీ పక్కనే కూర్చుని నీతో పాటు ఆయన కూడా ఏడుస్తారంట, ఏడుస్తూనే ఉంటాడంట. యుగ యుగాలు తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన అక్కడ. ఎందుకని? ఆయన దగ్గరికి మనం చేర్చబడాలి, ఆ పరలోక రాజ్యంలోకి మనం రావాలని కన్నీరు కారుస్తున్నారు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన జీవితాల్లోనండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ విషయంలో అయినా సరే, ఒక గృహం విషయంలో, ఒక కుటుంబ విషయంలో, భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఏ విషయంలోనే సరే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకునేటప్పుడు అక్కడ మంచి జరగదు అని తెలిస్తే మనం తిరిగిపోవాలంట, దేవుడు పాదాల దగ్గరికి వచ్చేయాలంట. మా జీవితాల్లో మీరు మేలు చేసే దేవుడు, మీ రక్షణ మేము రుచి చూచాం కాబట్టి మీరు ఇచ్చే దేవుడై ఉన్నారు అని చెప్పి మనం దేవుణ్ణి స్తుతించాలంట. నేను సమృద్ధిగా వెళ్ళాను, నేను ఎలా వచ్చాను? రిక్తురాలుగా వచ్చాను. నువ్వు శారీరకంగా అక్కడికి వెళ్ళి పోగొట్టుకుంది ఆవిడ, కానీ ఆత్మీయ స్థితిని అంట అలాగే ఉందంట. ఆ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. శారీరకమైన జీవితం ఎక్కడుంది? మోయాబు దేశంలో ఉంది. దేవుడు ఎవరికైనా సరే సమయం ఇస్తారన్నమాట. కొన్ని విషయాల్లో సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మనకి దేవుడు. మనం చాలా సార్లు అనుకుంటాం, నేను ఈ పొరపాటు చేశాను, నాకు దేవుడు సమయం ఇవ్వరేమో, నన్ను నేను మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరేమో అనుకుంటాం. కానీ దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు అండి. మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని అడిగితే మనల్ని దీవించే దేవుడు. ఒక అప్పే ఉంది మనకి ఇంట్లో, లేకపోతే భార్యాభర్తల మధ్య సమాధానమే లేదు. భార్యగా నువ్వేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. భర్తగా తనేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. నా కుటుంబంలో సమాధానం కావాలి. ఇదిగో నేను ఈ అప్పులతో బాధపడుతున్నాను ప్రభువా, ఈ అప్పుల నుంచి నన్ను విడిపించని అడగాలి. కానీ 10 రూపాయలు వడ్డీకి ఇస్తున్నారని చెప్పి తెచ్చుకున్నారనుకోండి, అది ఏమైపోద్దో తెలుసా? మెడకి ఉరితాడైపోతుంది. ఆ వడ్డీలు పెరుగుతాయి. వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు కూర్చుంటారు, ఆ అప్పు మనం కట్టలేము, చనిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. చిన్న విషయాలకి విలువైన జీవితాన్ని పోగొట్టేసుకుంటున్నారు. కొంతమందికి దేవుడు తెలియక జరుగుతుంటే, కొంతమందికి దేవుడు తెలుసు కూడా పోగొట్టేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలని. మనం కనిపెట్టాలి దేవుడు పాదాల దగ్గర.
తిరిగి వచ్చింది నయోమి. అప్పుడు అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, నా జీవితం చేదైపోయింది, నా బ్రతుకు చేదైపోయింది, నేను ఆశీర్వాదంతో వెళ్ళాను, నేను రిక్తురాలుగా తిరిగి వచ్చాను, సమృద్ధితో వెళ్ళాను, ఏమీ లేని దానిగా వచ్చాను. ఆలోచించవలసిన విషయం ఇది. దేవుణ్ణి నిందిస్తుంది ఇక్కడ, దేవుణ్ణి అవమానిస్తుంది ఇక్కడ, తను తీసుకున్న నిర్ణయాన్ని బయటకు కనిపించనివ్వట్లేదు. దేవుడు చేశారంటుంది. దేవుడు వెళ్ళమని చెప్పారా? వద్దన్న స్థలాల్లోకి వెళ్తా ఉంటాం మనం. దేవుడు వద్దంటారా స్థలాల్లోకి వెళ్తాం, బాధ శ్రమ తెచ్చుకుంటాం, దేవా నువ్వు ఇలా చేసావంటాం. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పు. మనం దేవుడు మాటను ఆలకించాలి, ఆయన వాక్యాన్ని ఆలకించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యంలో ఏముందో సత్యం తెలుసుకోవాలి. దేవుడు వాక్యంలో ఉంది, లేవియాకాండంలో ఉంటది, అన్యజనుల పిల్లల్ని మీరు తెచ్చుకోవద్దు, మీ పిల్లల్ని అన్యజనులకి ఇవ్వద్దు. ఆది కాండంలో కూడా ఉంటది. ఆది కాండంలో కూడా మొదటి 2-3 అధ్యాయాల్లో కూడా ఇదే ఉంటది. వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు విస్తరించాక వెళ్ళి అన్యజనుల పిల్లలతో సహవాసం చేశారు, వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళతో తిరిగారు, దేవుడికి అక్కడ కోపం రేపారు. జాగ్రత్త అండి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆలోచించాలి మీరు. మన కుటుంబంలో ఒక శ్రమ, బాధ, దుఃఖం ఉంటే దేవుడు పాదాలు పట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థించుకోవాలి. మనకంటే ఆత్మీయులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందండి, నాకు ఏ ఆలోచన చెయ్యాలో తెలియట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా పక్షంగా మీరు కూడా ప్రార్థన చేయండి, నాకు ఒక దేవుడు మీకు ఏదన్నా బయలుపరిస్తే నాకు సలహా ఇవ్వండి అని చెప్పి మనం అడిగే వారంగా ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకుని మన జీవితాలను పోగొట్టుకోకూడదు. చదువుకునే పిల్లలు కూడా ఎలా అయిపోతున్నారంటే ఇప్పట్లోని ఒక 4 మార్కులు తగ్గినాయి అంటే చాలు సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఎందుకు? ఇంకా గోల్డ్ అంతా జీవితం ఉంది. ఒక ఎగ్జామ్ పోతే ఇంకొక ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది మనకి. ఎందుకు? దేవుడిచ్చిన ఆయుష్ని మధ్యలోనే ఎందుకు మనం పాడు చేసుకోవాలి? ఎందుకు దాన్ని వ్యర్థం చేసుకోవాలి? దేవుడు ఆశీర్వదించి మనల్ని భూమి మీద విస్తరించి ఫలించండి అన్నారు. మనం బాగుండాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. తిరిగి వచ్చాక రూతు జీవితంలో జరిగింది అదే అండి. అత్తగారు ఎలా చెప్పిందో అలా విన్నది. అత్తగారు ఏమేమి చేయముందో అది చేసింది, వెళ్ళింది, విన్నది, కూర్చుంది. ఏమైందో తెలుసా? యేసు ప్రభు వారి వంశంలోకి చేర్చబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పాపపు దేశంలో పుట్టిన స్త్రీ ఆ పాపం వద్దనుకుని పరిశుద్ధుడు అయిన దేవుడు కావాలనుకుని బయటకు వచ్చి పరిశుద్ధ జనాంగములో చేర్చబడింది. పరిశుద్ధుల సంఖ్యలోకి వచ్చింది. తను యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చేసింది రూతు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు. దేవుడు పాదాల దగ్గర అడగాల దేవుణ్ణి. ఎక్కడికి వెళ్తే ఏది ఉంది, ఈ స్థలానికి వెళ్తే మంచి ఉందా, ఈ స్థలానికి వెళ్తే పాపం ఉందా, ఈ స్థలానికి వెళ్తే నా పరిశుద్ధత పోతుందా, ఈ స్థలానికి వెళ్తే నా ఆత్మీయ జీవితం పోతుందా కనిపెట్టాలంట దేవుడి దగ్గర. ఈ వ్యక్తితో సహవాసం చేస్తే నా భక్తి జీవితం పోతుందా ఆలోచన చెయ్యాలి, దేవుడిని అడగాలి. ఎవరితో సహవాసం చేయాలో కూడా దేవుడు బయలుపరుస్తారు. మనం దేవుడితో సహవాసం చేస్తే ఆయన మనతో సహవాసం చేస్తారు. మనకి దారులు ఆయన చూపిస్తారు, మార్గాలు ఆయన చూపిస్తారు, ఎలా నడవాలో నేర్పిస్తారు, ఎలా ప్రార్థించాలో నేర్పిస్తారు, ఏ నిర్ణయం తీసుకోవాలో నేర్పిస్తారు, మన భవిష్యత్తు గురించి, మన కుటుంబం గురించి మనం ఎలా ఉండాలో ఆయన నేర్పిస్తారు. ఆయన చక్కటి ఆలోచన చెప్తారండి. మన దేవుడు జ్ఞానపూర్ణుడు కదా, చక్కటి ఆలోచన చెప్తారు ఆయన. మనం అడిగితే, మనం అడగం, మన ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం, అడగం. ఇక్కడ అలాగే జరిగింది. ఈ కుటుంబం ఆశీర్వాదం, శారీరకమైన ఆశీర్వాదం అంతా కూడా పోగొట్టేసుకున్నారు. తర్వాత దేవుడు, మన దేవుడు కనికరపూర్ణుడు అండి, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మళ్ళీ బెత్లెహేమును ఆశీర్వదించారంట. దీవించాక నయోమి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చాక మళ్ళీ తన కుటుంబం దీవించబడింది, తన కుటుంబం కట్టబడింది. బోయోజు ఒక మంచి భక్తిపరుడు. తన కోడల్ని బోయోజు వివాహం చేసుకున్నాడు. ఆ బోయోజు కుటుంబంలోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుడి దగ్గర. రక్షణ పొందిన మనం, ప్రార్థిస్తున్న మనం ఆత్మీయ ఫలాలు పొందుకోవాలి, ఆత్మీయ శక్తిని పొందుకోవాలి. మనం ఆత్మీయంగా ఎప్పుడైతే దీవించబడతామో, ఆత్మలో ఎప్పుడైతే అభివృద్ధి చేయబడతామో, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం, ఇతరులకు దీవెనకరంగా మార్చబడతాం. మన చూస్తున్నప్పుడు ఇతరులకు అనిపిస్తుంది వీళ్ళు భక్తి పరులు. మన ఎవరన్నా చూస్తే మనలో ఎవరు కనబడాలో తెలుసు, యేసుక్రీస్తు వారు కనబడాలి.
యేసు ప్రభు వారు కనిపించాలి. మనల్ని చూస్తున్నప్పుడు మన భక్తి సగం సగం ఉండకూడదు, అటు కాలేయకూడదు ఇటు కాలేయకూడదు. మన దేవుళ్ళో ఉన్నాం, రక్షణ పొందాం, నిలకడగా ఉండాలి, దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. అటొక అడుగు ఇటొక అడుగు, లోకంలోకి అడుగు, మందిరంలోకి అడుగు, లేకపోతే వాళ్ళు అది చెప్తున్నారు అలా వెళ్తాం, అలా ఉండకూడదండి. పూర్తిగా ఏ కుటుంబం అయితే దేవుడి మీద ఆధారపడుతుందో ఆ కుటుంబం బహు సమృద్ధిగా దీవించబడుతుంది. హల్లెలూయా, బహు సమృద్ధిగా దీవించబడుతుంది. చూడండి, ఈ కుటుంబం గురించి ఈ రోజు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారు. చాలా కుటుంబాలు సంఘాలకు వస్తున్నాయి, దేవుడు వాక్యాన్ని వింటున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు, భక్తిలో ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు, కుటుంబంలో ఎదుగుదల లేదు. ప్రార్థిస్తున్నారు, సమస్యలు, వేదన, దుఃఖం, బాధలు, ఆశీర్వాదం ఉండట్లేదు. ఎందుకని? కుటుంబం దేవుళ్ళో ఎదగట్లేదు, ఆత్మీయ స్థితిలో ఎదగట్లేదు, ఫలించట్లేదు. కనిపెట్టి ప్రార్థిస్తే, కనిపెట్టి దేవుణ్ణి అడిగితే తప్పకుండా మన కుటుంబాన్ని ఆయన అభివృద్ధి చేస్తారు. ఆయన గొప్ప దేవుడు, కానీ అడగట్లేదు. ఆ ఓపికే ఉండట్లేదు ఈ దినాల్లో క్రైస్తవులకి, సంఘాలకు కూడా ఆ ఓపికే ఉండట్లేదు, ప్రార్థించే సమయమే ఉండట్లేదు. బిజీ లైఫ్ అయిపోయింది అంతా. వ్యక్తిగతంగా దేవుడితో గడిపే సమయమే ఉండట్లేదు విశ్వాసులకి. మనం ప్రార్థన చేయాలండి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. మనం కష్టార్జితం కష్టపడాలి, కష్టపడుతూనే కూడా మన దేవుడిని విడిచిపెట్టకూడదు. నేను కష్టపడతాను, దేవుడిని వదిలిపెట్టను. నేను కష్టపడి పని చేసుకుంటానే నేను దేవుడి సువార్త ప్రకటిస్తున్నాను, పని చేస్తానే మీ మధ్యలోకి వచ్చాను. నేను నా పని, నా వ్యక్తిగతంగా, నా శారీరకంగా, నా కుటుంబం విషయంలో నా పని నాకు ఉంటది. నా దేవుడి విషయంలో నా దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, కొన్ని సమయాల్లో మనం ఎక్కువ పనికే టైం ఇచ్చేస్తున్నాం. దేవుడు ప్రార్థనకి సమయం ఇవ్వట్లే, కూడికలకి సమయం ఇవ్వట్లే, సహవాసానికి సమయం ఇవ్వట్లేదు. మనం సహవాసానికి ఇచ్చే సమయం సహవాసానికి ఇవ్వాలి, మన ఇంటి పనులకు ఇచ్చుకునే సమయం ఇంటి పనులకు ఇచ్చుకోవాలి. విస్తారమైన పనులు పెట్టేసుకుంటే దేవుడి పాదాల దగ్గర కూర్చుంటే నిద్ర వస్తుంది. మా అత్త మరియా ఉన్నారు, ఏం జరిగింది? మరియా విస్తారమైన పనులు పెట్టేసుకుంది, కానీ మరియా ఏం చేసింది? దేవుడి పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినడానికి ఇష్టపడింది. ఆత్మీయమైంది ఏదో మరియకు తెలుసు కాబట్టి ఆత్మీయమైంది ఎన్నుకుంది. మనం కూడా ఆత్మీయమైంది ఎన్నుకోవాలి. మన పనులు ఉంటాయి ఇంట్లో, గబగబా చేసేసుకోవాలి, టయానికి మందిరానికి వచ్చేయాలి, దేవుడి పాదాలు పట్టుకోవాలి, ప్రార్థించాలి. ప్రార్థించే సంఘంగా మీరు అందరూ కూడా ఉండాలండి. ఈ సంఘం విస్తరించాలి, ఇంకా అభివృద్ధి చేయబడాలి, ఈ గ్రామం పట్టబడాలి, ఈ చుట్టుపక్కల వారందరికీ సువార్త అందించబడాలి, ఈ గ్రామం పట్టబడాలి, మా గ్రామం రక్షించబడాలని భారం కలిగి ప్రార్థన చేయాలి. మీకు తెలుసు దేవుడి రక్షణ మీరు రుచి చూశారు, అలాగే నశించిపోతున్న వారి కోసం కూడా మీకు భారం ఉండాలి, పట్టబడాలి. మా మందిరానికి ఇంకా అనేక ఆత్మలు రావాలి, చుట్టుపక్కల వారందరికీ సువార్త అందించబడాలి, ప్రభువా కదిలించబడాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రార్థించే వ్యక్తి పరిస్థితులు మారిపోతాయండి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి జీవితంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. మనం ప్రార్థించే వారంగా ఉండాలండి. ఇక్కడ ఇంకొక ఆశీర్వాదం పొందుకుంది చూడండి. రూతు వెళ్ళిందంట చేనులోకి. ఏం చేస్తుందో తెలుసండి, అనేక మంది పని చేస్తున్నారు అక్కడ, వాళ్ళ వెనకాల ఉందంట, ముందుకు వెళ్ళలేదు. చూసారా, ఒకటి గమనించండి, పరిగెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళి పనులు తీసుకుంటున్నా, వెనకాల వాళ్ళు విడిచిపెట్టుకునే తీసుకుని ఏరుకుంటుంది. అంటే చెప్తున్నది వింటుంది, తనకి ఎవరైతే చెప్తున్నారో, తనకి ఎవరైతే బోధిస్తున్నారో అది వింటుంది, తీసుకుంటుంది తను. ఇక్కడ రూతు గ్రంథం అంటే సంఘానికి యేసు ప్రభు వారికి సాదృశ్యం. బోయోజు అంటే యేసు ప్రభు వారు. రూత్ అంటే సంఘం. సంఘం ఏం చేయాలో తెలుసా? దేవుడికి లోబడాలి. సంఘం దేవుడి మాట వినాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా దేవుడికి లోబడాలి, దేవుడి నియమాలకు లోబడాలి, దేవుడి వాక్యానికి లోబడాలి. బోయోజుకు రూతు లోబడింది. వచ్చి ఏమన్నాడు బోయోజు? ఆశీర్వదించబడతావు నువ్వు, దీవించబడతావు నువ్వు. ఎందుకన్నాడు ఆ మాట? రూతుని చూడంగానే ఆయనకి ఏమొచ్చింది? దయ కలిగిందంట. అత్తగారు వెంబడి ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి నమ్మకముగా ఇక్కడ ఉంది అని ఆయనకి అనిపించింది. అంటే దేవుడికి అలా అనిపించాలి, నా సంఘం నా కోసం పనిచేస్తుంది, నా సంఘస్థులు నా కోసం కదులుతున్నారు, నా సంఘం నా కోసం మొరపెడుతుంది, నా సంఘం నశించిపోతున్న వారి కోసం మొరపెడుతుంది, నా సంఘం
దేవుడికి నాకు లోబడి ఉంటుంది నా సంఘం. ఆయన శిరస్సు అయి ఉన్నారు, మనం శరీరం అయి ఉన్నాం. ఈ శరీరం ఆ శిరస్సుకు లోబడాలి ఖచ్చితంగా. ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోకూడదు, లోబడాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. దేవుడు వాక్యం మనకి ఇచ్చారండి. ఈ పరిశుద్ధ గ్రంథం కోసం అనేక మంది భక్తులు చనిపోయారు. ఇది తెలుగులో తీసుకొచ్చి మనకి దగ్గర ఈజీగా పెట్టేశారు మనకి పరిశుద్ధ గ్రంథం. అప్పట్లో అయితే వాళ్ళకి వాక్యమే లేదు, బైబులే లేదు. చూడండి ఎంతమంది భక్తులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఎవ్రీ భాషలో ఉన్న ఈ బైబుల్ని తెలుగులో తర్జుమా చేయడానికి వాళ్ళ ప్రాణాలను అప్పగించారండి. మరి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు చదువుతున్నామా, కబోర్డ్ లో పెడుతున్నామా? దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్నామా, లేకపోతే బ్యాగ్ లో పెట్టి ఉంచుకుంటున్నామా? చదవాలి దేవుడి వాక్యాన్ని, సత్యాలు బయలుపడతాయి. దేవుడి వాక్యం ఎప్పుడైతే చదువుతామో దేవుడు ఏం రాయించారో మనకు తెలుస్తుంది, ఎందు నిమిత్తం రాయించారో తెలుస్తుంది, దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందో తెలుస్తుంది. జీవము ఇందులోనే ఉంది, మరణము ఇందులోనే ఉంది కదా. జీవాన్ని నువ్వు తీసుకుంటే జీవం పొందుకుంటావు, మరణపు ఆలోచనలు కలిగి ఉంటే మరణపు మార్గానికి వెళ్తావు. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మన జీవితాల్లోని ఒక వెలుగు వస్తుంది, మన ఆత్మ అభివృద్ధి అవుతుంది, పరిశుద్ధాత్ముడు అభివృద్ధి పరచబడతారు, మనలో పరిశుద్ధాత్ముడు పని చేస్తారు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి మనలో. ప్రార్థన చేసుకోవడం మర్చిపోకూడదు, బైబిల్ చదవడం మర్చిపోకూడదు. ఉదయాన్నే లెగుస్తామండి, వంట చేసుకుంటూ మర్చిపోతామా? టిఫిన్ చేసుకోవడం మర్చిపోతామా? టీ తాగడం మర్చిపోతామా? ఏది మర్చిపోం. అవన్నీ క్రమంగా చేసేస్తాం, కానీ బైబిల్ తీసి చదవం, ప్రార్థన చేసుకోం. మనతో ఇదే ఉంది బాధ. ప్రార్థన చెయ్యం, బైబిల్ తీయం, మిగతా పనులన్నీ చేసేస్తాం. అన్ని పనులు అయిపోయాక ఏమొస్తుంది? నీరసం వస్తుంది. అప్పుడు బైబిల్ తీయలేం, ప్రార్థన చేయలేం. అందుకనే వేకువ జామునే లెగిసి ముందు దేవుడికి టైం ఇచ్చేయాలి, ప్రార్థనకి టైం ఇచ్చేయాలి, పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి. దేవుడు ఆ దినం మీతో ఏం మాట్లాడుతున్నారు అది గ్రహించుకోవాలి. అలాగ మనం చేయాలంట. మన కుటుంబం దేవుడి సన్నిధిలో ఉందనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఎక్కడికో వెళ్ళి పాపంలో పడకూడదండి. లోకంలో మీకు ఏదన్నా కొదువు ఉందనుకో, అయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చాం, నా గృహంలో ఇది కొదువు ఉంది, నా జీవితంలో ఇది కొదువు ఉంది, నాకు బయలుపరచు, నాకు తెలియచి నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు చూపించయ్యా, నాకు బయలుపరచని దేవుణ్ణి అడిగే వారంగా మనం అందరం ఉండాలండి. రూతు గ్రంథం ద్వారా ఏం మనకు తెలుస్తుందంటే, పరిశుద్ధురాలైన స్త్రీ వెళ్ళి పాపపు దేశంలో ఉంది, పాపపు దేశంలో ఉన్న స్త్రీ వచ్చి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంది. గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది. పరిశుద్ధంగా జీవించాలన్నా మన చేతుల్లోనే ఉంది, పాపంలో బ్రతకాలన్నా మన చేతుల్లోనే ఉంది, లోకంలో ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది, లోకం నుంచి వేరే దేవుళ్ళో ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది. మనము తీసుకునే నిర్ణయాలను బట్టే, మనము తీసుకునే ఆలోచనలు, మనం చేసే ఆలోచనలు బట్టే ఏదైనా సరే. దేవుడిని మధ్యలో తీసుకొచ్చి దేవుడిని నిందించకూడదు. మనం నాకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడని మనం ఎక్కడ కూడా ఆయన్ని ఒక మాట అనడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే నశించిపోయే మనల్ని వెదకి రక్షించుకున్నారు ఆయన, మన కోసం శిలువలో ప్రాణం పెట్టారు ఆయన. ఆయన క్వశ్చన్ వేసే అధికారం కూడా మనకు లేదు. అబ్బా తండ్రి అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టే వారంగా ఉండాలి. మనం దీనులుగా ఉండాలి, సమాధానం కలిగిన వారంగా ఉండాలి, నెమ్మది కలిగిన వారంగా ఉండాలి, దేవుడి పాదాలు పట్టుకుని కనిపెట్టి ప్రార్థించి పొందుకునే వారంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. దేవా మీకు స్తోత్రమయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మీరు సర్వశక్తిమంతుడు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన్న ప్రభా రూతు గ్రంథాన్ని మా ముందు పెట్టి తండ్రి నాతో మా అందరితో మీరు మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మేము ఏ విషయంలో అయినా సరే మీ పాదాలు పట్టుకునే వారంగానే ఉండాలి ప్రభా. అయ్యా మీ పాదాలు పట్టుకుని కన్నీటితో మిమ్మల్ని అడిగే వారంగా ఉండాలయ్యా. మీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం మేము పొందుకునే వారంగా ఉండాలయ్యా. దీవెన మేము పొందుకునే వారముగా ఉండాలయ్యా ప్రభా. ఎవరి మాటలు మేము వినకూడదు, ఎవరి ఆలోచనలు చెప్పుని మేము నడవకూడదు ప్రభా. అయ్యా దుష్టుడి వైపు మేము వెళ్ళకూడదు తండ్రి. అయ్యా నీ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో వాక్యములో మేము నిండారులుగా దీవించబడుదుము గాక తండ్రి. ఈ సంఘము దీవించబడును గాక దేవా, ఆశీర్వదించబడును గాక. వీరి మీదకి ప్రార్థన అభిషేకము దిగును గాక. అయ్యా వీరి మీదకి వాక్యము కమ్మబడును గాక. వాక్యముతో వీరు కట్టబడుదురు గాక. వీరి జీవితాల్లో నీ వాక్యము ఫలించును గాక తండ్రి. సంఘం విస్తరి
విస్తరించును గాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ సంఘానికి, ఈ కుటుంబానికి, ఈ యొక్కనైనా ఈ సంఘంలో ఉన్న సభ్యులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మవాడి క్రియలన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. సంఘాన్ని దీవించండి ప్రభా. అయా నీ దాసురాల్ని దీవించండి ప్రభా. ఆవిడ ప్రయాసను మీరు చూస్తున్నారు తండ్రి. ఇంకా అధికము చేయమని అడుగుచున్నాను, ఇంకా దీవించమని అడుగుచున్నాను, ఇంకా అభివృద్ధి చేయమని అడుగుచున్నాను. ఈ గ్రామం అంతా పట్టబడును గాక తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి సువార్త అందించబడును గాక. ఈ గ్రామం తండ్రి రాబోయే దినాల్లో నీ కొరకునైనా ఈ గ్రామం మార్చబడును గాక. ఇక్కడ అనేక ఆత్మలు లేపబడుదురు గాక యేసు నామములో. బాధలలో, దుఃఖములో, వేదంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను దేవా. అయ్యా మీరు కార్యము చేయమని, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా సువార్తికులుగా, సువార్త చేసేవారుగా మార్చబడుదురు గాక తండ్రి. అయ్యా మీరు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి, పాటల యందు నీ స్వరం వినిపించావు తండ్రి. ఆరాధనలో నీ ఆత్మని బిడ్డల అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, నా తండ్రి ఓ ప్రభువా, దేవా ఈ దినము ప్రభువా నా తండ్రి, ఇదిగో నీ దాసురాల్లో ఉండి ప్రభువా, అయా నా తండ్రి, రుతి గ్రంథము నుండి ప్రభువా నా తండ్రి, అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయా నీ దాసురాలతో ఉండి ప్రభువా, దేవా నీ దాసురాలను ఎత్తి పెట్టుకొని ప్రభువా, అయా బలమైన నీ అభిషేకం చేత ప్రభువా నా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఈ వాక్కు ప్రభువా, అయా నా తండ్రి నీ బిడ్డల అందరి హృదయాల్లో నీరు ఎట్టి బలింపచేయండి ప్రభువా. ఆ వాక్యానుసారంగా జీవించే బ్రతుకును దయచేయండి ప్రభువా. ఇదిగో సంఘాన్ని, దేవా సంఘ బిడ్డలను ప్రభువా, దేవా ఇదిగో సంఘ కాపరి, దేవా అమ్మగారిని కూడా నైనా నా తండ్రి నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని బలపరచండి తండ్రి, నూతన ఆత్మలతో నింపండి ప్రభువా. నూతన ఆత్మలతో నైనా సంఘాన్ని నైనా అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి ప్రభువా. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని ఇదిగో బిడ్డల అందరి మీద మీ ప్రసన్నత, మీ సన్నిధి ఉంచండి ప్రభువా. ఈ సన్నిధి కాంతి అయా బిడ్డల అందరి మీద ప్రభువా, ఈ శావుకురాల మీద ఉదయింపచేయండి ప్రభువా. నీతి సూర్యుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా లేక నీ మొక్క కాంతిని బిడ్డల పైన ఆవరింపచేయండి ప్రభువా. దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.